మరి ఈనాటి ఆ కార్యక్రమంలో అత్యంత వైభవోపేతంగా ఆ వెంకటేశ్వర స్వామిని కీర్తించడానికి వేదికపైకి రానున్నారు పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు. అన్నమయ్య సంకీర్తనలే ఆవిడ జీవితం. అన్నమయ్య సంకీర్తనల్ని ప్రచారంలోకి తీసుకురావడంతో అతి చిన్న వయసులోనే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఆవిడ ఈరోజు పద్మశ్రీ సత్కారాన్ని అందుకున్నారు, హంస అవార్డుని సైతం అందుకున్నారు. ఇంకా ఆవిడ్ని అందుకున్న పురస్కారాలు, ఆవిడ అందుకున్నటువంటి సత్కారాలు ఎన్నెన్నో. అన్నిటికంటే ముఖ్యంగా అన్నమయ్య కీర్తనలు కేవలం సంకీర్తనలు కావు, అవి మంత్రాలు అని నమ్మారు. ఆ నమ్మకం ఎటువంటిదంటే అన్నమయ్య సమేత స్వరసిద్ధి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని ఒకే చోట అటు అన్నమాచార్యుల వారిని వెంకటేశ్వర స్వామి వారిని అర్చిస్తూ ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని నిర్మించి ఆ దేవాలయం కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి. కేవలం అన్నమయ్య కీర్తనల సంకీర్తనే తన ధ్యేయంగా అన్నమాచార్య భావన వాహినిని నెలకొల్పి ఎరాడికేషన్ ఆఫ్ థాట్ పొల్యూషన్ త్రూ డివైన్ మ్యూజిక్ అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఆ భావన వాహినిలో వచ్చిన ప్రతి పైసా, తాను గానం చేయగా వచ్చినటువంటి ప్రతి పైసాని కేవలం గుడికి, అన్నమాచార్య భావన వాహినికి అందిస్తున్నటువంటి పుణ్యమూర్తి డాక్టర్ శోభారాజు గారికి ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలకండి. మనమందరం ఈరోజు అన్నమయ్య కీర్తనలు వింటున్నాం, తర్వాతి తరానికి అన్నమయ్య కీర్తనల్ని అందిస్తున్నాం. అమెరికాలో తెలుగు వారందరూ ఎంతో అద్భుతంగా మన సాంప్రదాయ సంగీతాన్ని పిల్లలకి అందిస్తున్నారు. కానీ మనందరి చిన్నప్పటికీ, మన చిన్న తరానికి ఒక్కసారి వెనక్కి తిరిగి వెళ్తే వేడుకొందామా సిరుత నవ్వుల సిన్నవాడే, అదివో అల్లదివో తందనాన కొండలలో ఏముకో, ఇటువంటి అన్నమాచార్య కీర్తనల్ని మొట్టమొదటిసారిగా ఆ పసిగొంతులో విన్నాం. ఇప్పటికీ ఆ గొంతు చెరగని ముద్ర వేసేటువంటి ఒక పవర్ని కలిగి ఉంది. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ తానా 20వ సభల్లో ఈనాటి సాయంకాల విభావరిని తన స్వరంతో ప్రారంభించాల్సిందిగా పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారికి స్వాగతం, సుస్వాగతం. ఓం నమో నారాయణాయ. తానా మహాసభల్లో అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీమాన్ మోహన్ నన్నపనేని గారు, శ్రీ గంగాధరం నాదెళ్ళ గారు, శ్రీ లీలా ప్రసాద్ పమిడిముక్కల గారు, వీరి సహృదయతకు తొలుతగా నేను నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. ప్రతి అవతారం కూడా ఒక ఆయుధాన్ని పట్టుకొని వచ్చింది, దుష్టశక్తుల్ని నిర్మూలించడానికని. అన్నమాచార్యుల వారు కూడా ఒక అహింసాత్మకమైన ఆయుధాన్ని చేతబట్టుకుని వచ్చాడు, అది సంకీర్తన. సంకీర్తన ద్వారా జీవితాన్ని ఎలా శృతి చేసుకోవచ్చో చెప్పిన మహానుభావుడు. ఆ మహావాగ్గేయకారునికి స్తుతిపరంగా అన్నమ గాయత్రి పఠించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. శ్రీ      ! ！  ! ！ ! ！ ! ！ ! ！ ! ！ ! ！ ! ！ ! ！ ! ！ ! ！ ! ！ ! ！ ! ！ ! ！ ! ！ ! ！ ! ！ ! ！ ! ！ !
వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు అని ప్రశ్నిస్తే మనకు వెంకటాచల మహాత్మ్యం ఒక్కటే గుర్తుకొస్తుంది. ఆయన ప్రతి కాలేజీ కుర్రాడిలాగా పద్మావతి అమ్మవారిని చూడగానే ప్రేమించేశాడని, ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒక ఎరుకల సాని వేషంలో ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి శ్రీనివాసుడికిచ్చి నీ కూతుర్ని పెళ్లి చేయమని చెప్పాడని చీటింగ్ కేస్. తర్వాత పెళ్లి చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు చేసుకున్నాడు. వరాహస్వామి దగ్గర భూమి అడుక్కున్నాడు. ఇప్పటికీ అప్పు కట్టలేకుండా ఉన్నాడు. ఏది ఎగ్జాంపులరీగా లేదు కదండి. నేను ఇలాగే అనుకునేదాన్ని, వెంకటేశ్వర స్వామిలో గొప్పతనం ఏంటి అని. కానీ అన్నమాచార్య సంకీర్తనలు పాడగా ఉపాసన చేయగా అందులో వెంకటేశ్వర స్వామి విశ్వరూపం ఆవిష్కరించాడు అన్నమయ్య. వెంకటేశ్వరుడి అసలు స్వరూపం చెప్పింది అన్నమయ్య. సంకీర్తన అన్న కెమెరా తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామిని వివిధ భంగిమల్లో వివిధ కోణాల్లో పిక్చర్స్ తీసి మనందరికీ సంకీర్తనలుగా పంచిన మహానుభావుడు. ఆ భావనతో నేను రచించిన ఒక కీర్తన అన్నమయ్యకు అంకితంగా పాడతాను. శ్రీనంద కంసన జన్మించిన ఘన సంకీర్తనాచార్యుడి
అందరికీ దొరికిపోయినాడు దేవుడు నీవు లేకుంటే స్వామి ఏడి నీవే కదా స్వామి వాడి నీవు లేకుంటే స్వామి ఏడి. శ్రీనంద కంసాన జన్మించిన ఘన సంకీర్తనాచార్యుడివేనన్నా మా తల్లి నీవన్నా మా తండ్రి నీవన్నా మా గురువు దైవము నీవేనన్నా. శ్రీనంద కంసాన జన్మించిన ఘన సంకీర్తనాచార్యుడివేనన్నా మా తల్లి నీవన్నా మా తండ్రి నీవన్నా మా గురువు దైవము నీవేనన్నా. బంధాల నడుమ బంధీకాలేక శిలయై వేదాల దాగినాడు దేవుడు. బంధాల నడుమ బంధీకాలేక శిలయై వేదాల దాగినాడు. రాగము పాడి అనురాగము పలికించావు. సరి సని సరి సని సరి గమరి గరి సని సరి ని సా పని సరి గరి ని ద పద పమరి మగ. రాగము పాడి అనురాగము పలికించావు. అందరినీ అనుగ్రహించినాడు దేవుడు. రాగము పాడి అనురాగము పలికించావు. అందరినీ అనుగ్రహించినాడు దేవుడు. నీవు లేకుంటే స్వామి ఏడి నీవే కదా స్వామి వాడి నీవు లేకుంటే స్వామి ఏడి నీవే కదా స్వామి వాడి నీవు లేకుంటే స్వామి ఏడి. శ్రీనంద కంసాన జన్మించిన ఘన సంకీర్తనాచార్యుడివేనన్నా మా తల్లి నీవన్నా మా తండ్రి నీవన్నా మా గురువు దైవము నీవేనన్నా. శ్రీనంద కంసాన జన్మించిన ఘన సంకీర్తనాచార్యుడివేనన్నా మా తల్లి నీవన్నా మా తండ్రి నీవన్నా మా గురువు దైవము నీవేనన్నా. శ్రీనంద కంసాన జన్మించిన ఘన సంకీర్తనాచార్యుడివేనన్నా మా తల్లి నీవన్నా మా తండ్రి నీవన్నా మా గురువు దైవము నీవేనన్నా. శ్రీనంద కంసాన జన్మించిన ఘన సంకీర్తనాచార్యుడివేనన్నా మా తల్లి నీవన్నా మా తండ్రి నీవన్నా మా గురువు దైవము నీవేనన్నా. మీ అందరికీ చాలా ప్రీతికరమైన సంకీర్తన, బహుళ ప్రజాదరణ పొందిన అన్నమాచార్యుల వారి సంకీర్తన. ఏ వేదిక మీద పాడినా ఈ కీర్తన పాడకుండా నేను వెళితే కచేరీ అంతా దండగా అని శ్రోతలు భావించే సంకీర్తన. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. నమో
రప్పించినవాడు కంచిలోన నుండా తిరుకచ్చినంపి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంత ఎక్కుడైన వెంకటేశుడు మనలను ఎంత ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు ఎంత ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు కోపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు గమదని సనిద మగస కొండలలో నెలకొన్న సనిదని సని నిదద మదని నిదద మమద మదర మమదగ సద మమదగ సని గస మదర మనిద సనిద మగస కొండలలో నెలకొన్న అమ్మ
గగమమ్మ దదమమ్మ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గస నిస గమ నిన్ని నిన్ని దద నిన్ని నిన్ని మద నిన్ని నిన్ని దని సా సా దని స గమ గస ని దని సా ని దని దమ దని స మద స ని ద గస ని దమ ని ద గస కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోడి రాయడు వాడు కొండలంత వారములు కోపేడు వాడు కొండలలో నెలకొన్న కోడి రాయడు వాడు ఓ
చాలదా హరి నామ సౌఖ్యామృతము తమకు చాలదా హితమైన చవులిల్లలు సగా
గోవింద నామస్మరణలో ఓలలాడించినటువంటి పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారికి వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా తరపున విచ్చేస్తున్నటువంటి వాద్య సహకార బృందాన్ని ఒకసారి పరిచయం చేస్తాం. మొదటి కీబోర్డ్పై శ్రీ అయ్యప్పరాజు గారు, రెండవ కీబోర్డ్పై సుమన్ జీవరతన్, తబ్లాపై సురేష్ ప్రసాద్ నటల, అండ్ కోరస్లో బృందగానంలో ఉన్నారు ప్రత్యూష గుబ్బల, సౌమ్యరావు, శీతల్, సాయి వైష్ణవి, శైలజ దేవరకొండ, సాయి ప్రభు, ప్రేమ్ కుమార్. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది, కోఆర్డినేట్ చేసింది గోరింట్ల రమణ. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అన్నమాచార్య భావన వాహిని అన్నమాచార్య నామ సంకీర్తనకి అంకితమైనటువంటి సంస్థ, అమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థ కేవలం అన్నమాచార్య సంకీర్తనల్ని ప్రచారం చేయడం కోసం పుట్టినటువంటి సంస్థకి విరాళాలని తోడ్పాటుని అందించదలిచిన వారు అమ్మని స్వయంగా కలవచ్చు. రమణ గారు దాన్ని కోఆర్డినేట్ చేస్తారు. ఎవరన్నారో కానీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలోనే కొలువై ఉన్నారని ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చేశారు. అమెరికాలో పిట్స్బర్గ్లో పెట్టారు, ఆఖరికి ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి వారు వెలిసారని తెలిసింది. అంచేత ఇందు గలడు అందు లేడన్న సందేహంబు వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు హరి అన్నట్టుగా మన తెలుగువారు ఎక్కడుంటే, ఎక్కడ భక్తి ఉంటే, ఎక్కడ సాంప్రదాయం ఉంటే అక్కడికి గుళ్ళు గోపురాలు సైతం వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ నమ్మకం ఉంటే ఆ భక్తి భావనతో మన దేవుణ్ణి మనం తెచ్చేసుకుంటాం. నాకు డెట్రాయిట్లో చాలా బాగా నచ్చిన విషయం ఏమిటంటే, ఇక్కడ చర్చిల్లో గుళ్ళు కనిపిస్తున్నాయి. మత సహనానికి, పరమత సహనంతో పాటు మన మత ప్రచారానికి ఇక్కడ సహకరించడంతో పాటు మనం మన గుడిని భక్తి భావనతో ఏర్పాటు చేసుకునేటువంటి తీరు చాలా ముచ్చటేసింది.